ప్రభుత్వం అనుకుంటే కాపాడలేదనేటువంటి మాట అది మంచిది కాదు. ప్రభుత్వం అనుకుంటే ఇంచు భూమి కూడా ఇక్కడ పోదు, గజ్జుం అంటారు. కాబట్టి దయచేసి కాపాడలేమని పేరిట వేలంపాట వేయకుండా అలాంటి వాటిని కొంత పార్కులుగా కన్వర్ట్ చేస్తే ఆ కాంక్రీట్ జంగల్లో ఇప్పుడో సీనియర్ సిటిజన్లు కొంత సేదతీరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా భూములు గట్లాడి ప్రాంతాల్లో అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఆ కోణం ఉండాలని చెప్పి నేను మొట్టమొదటి సూచన చేస్తున్నా. రెండవది, వీళ్ళకేమో చాలా అలవాటు, మాకేమో అలవాటు లేదు. హైదరాబాద్ వచ్చిందా చూస్తున్నా అనేక లేఅవుట్లు ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం ఈ లేఅవుట్లు అయితే జరిగినాయో ఆ లేఅవుట్లలో ఉన్నటువంటి పార్క్ స్థలాలు, పబ్లిక్ యూటిలిటీ స్థలాలు, స్కూళ్ళ కోసమో గుళ్ళ కోసమో ఉన్నటువంటి స్థలాలు ఏవైతున్నాయో బై నంబర్ లేసి వాటిని కాజేస్తున్న విషయం తెలుసు. కేసులు చాలా మటుకు కనీసం ఉన్నవాటికైనా వాటిని కాపాడమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ ఏం లేకుండా పోతుంది. హైదరాబాద్ ఎంత కష్టంగా గడుపుతుందో, ఎంత పొల్యూషన్ పెరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి ఆ ఉన్న స్థలాన్ని మాత్రం కాపాడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూడవది, ఇవాళ అనేక సమస్యలకి పోలీస్ స్టేషన్లు పరిష్కారాలు కేంద్రాలుగా మారుతున్నాయి. అది మంచిది కాదు. పోలీస్ స్టేషన్లు లా అండ్ ఆర్డర్ పట్ల ఉండాలి తప్ప పోలీస్ స్టేషన్లు భూముల పంచాయతీలు, కబ్జాల పంచాయతీ చేసే పరిస్థితి వస్తే తెలంగాణ పోలీస్కి అయితే చాలా గొప్ప పేరులను ఆ పేరు చెడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని పోలీసులు చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంటే దీని మీద ఒక శాస్త్రీయమైనటువంటి స్టడీ చేసి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవన్నీ నేను గతంలో కొన్ని ఇచ్చిన, మళ్ళీ కూడా కొన్ని నా దృష్టికి వచ్చినటువంటి 56 ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడో ఆనాడు హైదరాబాద్ మీకు తెలుసు, చుట్టుపక్కల ఎవరు దిక్కు లేనాడు, జనావాసాలు లేనాడు, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు చేస్తే 50 రూపాయల గజమో 100 రూపాయల గజమో కొనుక్కుంటే అలాంటి స్థలాన్ని 20 ఏళ్లకు 25 ఏళ్లకు మళ్ళీ వాడు దొంగ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి వాడు కోర్టులలో వేసి వాడు అధికారులను మేనేజ్ చేస్తాడు, పోలీసులు మేనేజ్ చేస్తాడు. పాపం ఈ గరీబోళ్ళు, చెట్టుకోలు, పుట్టకోలు ఉంటారు. కాబట్టి వాళ్ళు కోర్టులు మెట్లు ఎక్కలేరు, ఎక్కినా వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టలేరు. వాళ్ళు ఓ డాక్యుమెంట్ రాగానే పోలీసు వాళ్ళు సింపుల్గా అంటారు ఇది కోర్టులో ఉంది కాబట్టి తెలుసుకోమంటే అది తేలేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇలాంటి వాటి మీద మంత్రి గారు, ఇది మీకు మంచి పేరు వచ్చే ఆస్కారం ఉన్నది. ఇవాళ సామాన్యుడు వాళ్ళు కొనుక్కునేదే 100 గజాలు 200 గజాలు కష్టపడి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటోళ్ళు, సింగరేణిలో పనిచేసేటోళ్ళు, ఎక్కడెక్కడో పనిచేసే కొంటారు. కాబట్టి అలాంటి ఆస్తులకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తెలుసు నేను మేము రోజు ఎట్లా అవుతుందో దాని మీద మీకు ఒక కమిటీ వేయండి. దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద ఒక ఏం నిర్ణయం తీసుకోవాలి స్టడీ చేసే ప్రయత్నం చేయమని, లేకపోతే ఇది ఇంకింత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగవది, ప్రభుత్వం 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మీకు తెలుసు భూములు ఇచ్చింది. ఏకసాల పట్టాల రూపంలో కావచ్చు, అది పట్టాల రూపంలో కావచ్చు ఇచ్చింది. ఇప్పుడు ఆ భూముల్ని కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఎట్లా కబ్జా పెట్టింది. కానీ ఉన్న భూములన్నా కనీసం ఏంటంటే వాళ్ళకు మీరు తీసుకోదలుచుకున్నారు. సపోజ్ తీసుకోదలుచుకుంటే ప్రభుత్వ పరంగా మీకు ఐడియా ఉండాలి. రింగ్ రోడ్లో ఆనాడు పట్టా భూములు పోతే ఎట్లయితే మనం కంపెన్సేషన్ ఇచ్చామో, ప్రభుత్వ అవసరాలు ఉంటే మీరు దాన్ని అక్వైర్ చేయదలుచుకుంటే ఆన్ పార్ విత్ పట్టా ల్యాండ్స్ మీరు డబ్బులు ఇచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలుసు రిజిస్టర్డ్ వాల్యూ ఇక్కడ 10 లక్షలు ఉంటే దాని ప్రాక్టికల్ వాల్యూ 10 కోట్లు ఉంటుంది. కాబట్టి తీసుకునే ముందు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని కల్టివేట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములు మీరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడక్కడ తీసుకుంటా ఉన్నారు. నేను కొన్ని దిక్కులు ఆపే ప్రయత్నం చేసిన, కానీ నేను వ్యక్తిగతంగా పోయి ఆపే ప్రయత్నం చేయొద్దు. మీ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసి కొంత దానికి ఒక మార్గాన్ని అన్వేషించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు చివరగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంపెనీలు ఉన్నాయి, హెచ్ఎంటీ ఉంది, ఐడిపిఎల్ ఉంది, మీకు తెలుసు. ఇలా ఎవరు అక్కడ కొంత పేదోళ్ళు వేసుకునేవి. దీన్ని మీకు మరీ చెప్పే అంశం ఏంటంటే 60 గజాలలో 80 గజాలు ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో, అడ్డు వస్తుందని చెప్పి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పండి. వీళ్ళు అత్తరు బెదిరిస్తారు, వాళ్ళు అత్తరు బెదిరిస్తారు. ఇట్లాంటివి కాకుండా అయిపోయింది. ఐడిపిఎల్ భూములు
పేదోళ్ళు ఆక్రమించుకుంటేనేమో వాళ్ళకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదు పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళకు ఫైన్ వేయండి. మీరు ఇది ఆక్రమించుకున్నది దీని వాల్యూకి ఇంత బిడ్డ ఇది అక్రమంగా చేసిందని చెప్పి వాళ్ళకి పిలిపించి ఇంత ఫైన్ లేచి తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప మళ్ళీ ఫర్దర్ ఇలాంటి ప్రభుత్వపరమైన ఇంచు భూమి కూడా ఆక్రమించుకుంటుంటే ఒక సిస్టాన్ని మీరు మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, మీకు అవగాహన పూర్తిగా ఉండుంటుంది, అట్లాంటి పని చేయమని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే ఏమవుతుంది, జనంలో ఒక చర్చ జరుగుతుంది, పేదోడు 60 గజాలు ఇల్లు కట్టుకుంటేనేమో గుంజుకుంటాను బిడ్డ, కూలగొడుతుంది బిడ్డ, వాడు పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే అయితే లేదు. ప్రభుత్వం ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఉన్న వాళ్ళ కోసం ప్రభుత్వం ఉండదు, ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి బయట, కానీ లేని వాళ్ళ కోసం మనమే. కాబట్టి దయచేసి మీ స్టాంప్స్ అండ్ డ్యూటీ, మీ రిజిస్ట్రేషన్ శాఖ ఇట్లాంటి పని చేయమని చెప్పి కోరుతున్నా. ఈ మధ్యకాలంలో ఇంకొకటి దృష్టికి వస్తుంది, అది మీకు సంబంధించింది కాదు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పమని కోరుతున్నారు. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలా బుకింగ్ అని పెడుతున్నాయి. ఒక్కొక్కడు 2,000 కోట్లు 3,000 కోట్లు వసూలు చేసి వాడు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కడు ఏడుస్తూ ఉన్నాడు. వాడికి సకాలంలో ఇవ్వక కొంతమంది, ఒకవేళ ఇచ్చినా కూడా సతాయించిన కొంతమంది, మొత్తం ఎగబెట్టి పోయేటోళ్ళు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేసి ఈ హైదరాబాద్ నగరంలో ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ ఏవైతున్నాయో, ఇప్పుడు డిఎస్ఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దొంగలు వస్తాను మా పేరు చెడగొడుతున్నారు, రేపు రియల్ ఎస్టేట్ అంటేనే ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా అవుతుందని చెప్పి బాధపడేటువంటి ఆస్కారం ఉంది. మంచోడు చెడ్డోడు ఒకటే గాట కట్టేటువంటి ఆస్కారం లేకుండా ఇట్లాంటి వాటి విషయంలో కొంత ఉక్కుపాదం పెట్టి వీటిని నిలువరించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. తర్వాత డిఎస్ఆర్ లాంటి వాళ్ళు ఇలా మీరు ఒక మాట చెప్తున్నారు, మొత్తం 10 ఆఫీసులు వీళ్ళే కడతారని. సంపద కొలవలే హైదరాబాద్ నగరంలో ఒకటే తరంలో మంచిగా ఎదిగిళ్ళు. కాబట్టి ఇంకా మీరు పుల్అప్ చేసిన అనేక రకాల ప్రభుత్వ పరంగా వాళ్ళు పర్మిషన్లకు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు సిఎస్ఆర్ కింద ఎట్లయినా ఉంటుంది. కానీ మీరు ఈ ఎఫర్ట్స్ ఏదైతే పెడతా ఉన్నారో అది మంచి ఎఫర్ట్స్. తప్పకుండా వాళ్ళ చేత ప్రభుత్వానికి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉండవు, అలాంటి వాటి విషయంలో కొంత మీరు ఇంకా ప్రొయాక్టివ్గా ఉంటే అనేక మంది ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సంపద ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, పదవులు ఇవాళ ఉంటాయి పోతాయి, కానీ మంచి పనులే శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, పేరే శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నా